ప్రోడక్ట్ ప్యాకేజ్ ఇస్తున్నామండి. అదేం ప్రోడక్ట్ అంటే ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్. అంటే ఈ ఫిల్టర్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ ఫిల్టర్ వచ్చేసి మనకి 3000 లీటర్ల వాటర్ని ఆల్కలైన్ వాటర్గా మారుస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 6 months వర్తబుల్. ఇది కాకుండా ఆర్ఓలో ఫిట్ చేసుకునేటువంటి ఫిల్టర్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది 1 year వర్తబుల్ 6000 లీటర్లని ఫిల్టర్ చేస్తుంది. సో దీన్ని మనం 2 pointsగా కన్వర్ట్ చేసుకున్నాం. ఒక పాయింట్ వాల్యూ 800 అయితే 2 పాయింట్ల వాల్యూ ఎంత అండి? 1600. ఓకేనా సార్? సో ఇప్పుడు ప్లాన్ మనం దీన్ని ఎలా తీసుకొచ్చామంటే బైనరీలోకి తీసుకొచ్చాం. బైనరీలో మీరు 5000 రూపాయలతో ప్రోడక్ట్ కొనుక్కున్నారు. మీరు ఈ ప్రోడక్ట్ని ఒక ఇద్దరికి ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేస్తే ప్రమోట్ మీద మీరు రెఫర్ చేశారు. రెఫరల్ ఇన్కమ్ 300 రూపీస్ ఇస్తున్నాం సార్. 5000 రూపాయలతో మీరు ఫిల్టర్ని రెఫర్ చేస్తే ఫస్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎంత? 300. ఇది రెండు మ్యాచింగ్ అయింది కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్ 1600 ప్లస్ 600 రెఫరల్ ఇన్కమ్ మొత్తం ఎంత అయిందండి? 2200 రూపీస్. అంటే ఒక్క పెయిర్కి మనం ఇచ్చేటువంటి పేమెంట్ ఎంత అండి? 2200 బైనరీ ఇస్తున్నాం. సో టైల్ ఉంది సార్. టైల్ ఎలా తీసుకుంటుందంటే ఇప్పుడు మీరు కొట్టిన 5000 రూపాయల ఐడి 2 points వచ్చాయి, లెఫ్ట్ సైడ్ 2 points వచ్చాయి. సో దీన్ని 1:2 రేషియోలో 1 point తీసుకొని మీకు 1 point వాల్యుబుల్ అమౌంట్ 800 ఇస్తుంది. ప్లస్ రెఫరల్ ఇన్కమ్ ఎంత ఉందండి? 600. సో 600 ఉంది కాబట్టి మొత్తం ఎంత అయిందండి ఇప్పుడు పేమెంట్? 1400 అయింది. ఈ 1400 మీకు ఫస్ట్ లెఫ్ట్ రైట్ కొట్టంగానే మీకు రిలీజ్ అయ్యే అమౌంట్ ఎంత? 1400. ఆల్రెడీ కటింగ్ పోయింది ప్లస్ మీకు పేమెంట్ వచ్చింది. మీరు ఇంకో ఐడి స్పెషల్గా మళ్ళీ కొట్టాల్సిన అవసరం ఇక లేదు. సో మనం 1:2 రేషియోని ఎక్కడ తీసుకుంటున్నామంటే ఐడీల వారీగా కాకుండా పాయింట్ వైజ్గా తీసుకుంటాం. క్లియర్ అండి? సో ఇప్పుడు మీరు 5000 రూపాయలతో ఐడి కొట్టారు, లెఫ్ట్ రైట్ పడిపోయింది, మీకు పేమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 15000 రూపాయలతో కూడా బుకింగ్ ఇస్తున్నాం సార్. ఏమి ఇస్తున్నామంటే ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ మిషన్ 40000 రూపాయల మిషన్ని బుక్ చేసుకోవచ్చు మీరు 15000 రూపాయలు పెట్టి. మీ మిగతా అమౌంట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మీరు ప్రోడక్ట్ తీసుకోవచ్చు. లేదు 15000 రూపాయలు మీరు బుక్ చేసుకుంటే ఈవీ స్కూటీని కూడా తీసుకోవచ్చు. ఈ 2 ప్రోడక్ట్లు అనేది మీ చాయిస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 15000 రూపాయలతో మీరు ఎగ్జాంపుల్గా 5000 రూపాయల ఐడి కింద మీకు 15000 రూపాయల బుకింగ్ ఐడి ఒకటి వేసారు. ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్లు వస్తాయండి? 3 పాయింట్లు వస్తాయి. సో లెఫ్ట్ సైడ్ ఒక ఐడి వేసారు 5000 రూపాయలు, మీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయండి? 2 points వచ్చినాయి. 3 ఇటు ఉన్నాయి, 2 ఇటు ఉన్నాయి. ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్ 2 పాయింట్లు తీసుకొని 1600 రూపాయలు మీకు పేఅవుట్ రిలీజ్ అయిపోతుంది. ప్లస్ మీరు 15000 రూపాయలు ఐడి వేసారు కదా, ఇది మీ రెఫరల్. దీని రెఫరల్ ఇన్కమ్ ఎంత అంటే 1500 రూపాయలు. 15000 రూపాయల ఐడి రెఫరల్ అది. 5000 రూపాయల రెఫరల్ ఇన్కమ్ వచ్చేసి 300. సో 15000 రూపాయల రిఫరల్ ఎంత వచ్చిందండి? ఇప్పుడు 1500 రూపాయలు వచ్చింది. ప్లస్ 2 పాయింట్లకి ఎంత వచ్చిందండి? 1600 వచ్చింది. సో టోటల్ మీ ఇన్కమ్ ఎంత అండి? 3100. మన కాన్సెప్ట్ ఏంటంటే సార్ 15000 రూపాయలతోనే రావాలి, అక్కడే బిజినెస్ చేయాలని కండిషన్స్ ఏం లేవు సార్. ఇప్పుడు మీరు 5000 రూపాయలతోనే స్టార్ట్ చేశారు. 5000 రూపాయలతోనే మీ రిఫరల్స్ లెఫ్ట్ ఒక 3 రైట్ ఒక 3 కొట్టారు. 5000 రూపాయలతో ఈజీ కాబట్టి. ఇప్పుడు మీరు బైనరీ సంపాదించుకున్న తర్వాత మీరు ఒక 30000 రూపాయలు సంపాదించారు అనుకుందాం. ఇప్పుడు మీరు అప్డేట్ అవ్వచ్చు. 5000 రూపాయల ఐడిని మళ్ళీ మీరు 15000 రూపాయలు పే చేసేసి 15000 రూపాయల ఐడిగా అప్డేట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం మీకున్న రిఫరల్స్ ఐడీలు కూడా మీరు అలానే అప్డేట్ చేయించారు. ఏది వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకున్న తర్వాతే చేయించారు. చేయిస్తే మన దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే 15000 రూపాయలతో లెఫ్ట్ 3 రైట్ 3 రిఫరల్స్ మీకు ఉంటే 40000 రూపాయల మిషన్ ఏదైతే ఉందో అది మీకు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ మిషను మనం లైఫ్ టైం వాటర్ సొల్యూషన్ ఎత్తుకుంటున్నాం కాబట్టి నీటికి పర్మనెంట్ సొల్యూషన్ అయినటువంటి మిషన్ని మనం లెఫ్ట్ 3 రైట్ 3 15000 రూపాయల ఐడిని మీరు బుకింగ్స్ 6 బుకింగ్స్ మీరు చేస్తే మీకు గిఫ్ట్ ఏంటండి? ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ మిషన్ 40,000 రూపీస్ మీకు గిఫ్ట్గా వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ సార్. డైరెక్ట్ రెఫరల్స్. క్లియర్ అండి? సో ఈ డైరెక్ట్ రెఫరల్లో మరి రెఫరల్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి? 3 రిఫరల్స్, ఇటు 3 రిఫరల్స్, 6 రిఫరల్స్. 6 రిఫరల్స్ మీద మీ రిఫరల్ ఇన్కమ్ 9000. ఈ 6 రిఫరల్స్ ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్యలో నేను కొట్టాను, ఈ కదా 10 ఐడీలు అయిపోయి తర్వాత రిఫరల్ కొట్ట కౌంట్ అవుతుంది. ఎప్పుడు ఎనీ టైం మీరు ఎక్కడైనా కొట్టుకోండి, ఎప్పుడైనా కొట్టుకోండి, రిఫరల్ ఇన్కమ్ అనేది మీకు కౌంట్ అవుతుంది. ఓకేనా సార్? మా సీనియర్ ఉన్నాడా? మీ సీనియర్ లేడు ఇక్కడ. రండి, మీ సీనియర్ లంక సింగిల్లో ఉన్నాడు, రండి. సో ఇది సార్ విషయం. ఓకేనా? వీడియో తీసుకుంటారా మనం? ఇది విషయం. సో దీనిలో మనం 5000 రూపాయలతో వచ్చేనా బిజినెస్ చేసుకుని ఇన్కమ్ ఎర్న్ చేసి 15000కి అప్డేట్ అవ్వచ్చు. లేదు మాకు 15000 రూపాయల స్టామినా ఉందంటే 15000 రూపాయలతోనే
ఇంక్లూడ్ రావచ్చు. బుకింగ్ చేసేది మాత్రం 2 ప్రోడక్ట్కి, ఏదైనా తీసుకోవచ్చు, కస్టమర్ చాయిస్. ఇదే తీసుకోవాలనే నిబంధన అయితే మన దగ్గర మన కంపెనీలో అయితే లేదు. క్లియర్. సో దీని ద్వారా ఏంటంటే సార్, మనం ఎవ్రీ థర్డ్ పేర్ పాయింట్ కట్ అవుతుంది, 7th పేర్ పాయింట్ కట్ అవుతుంది, 9th పేర్ పాయింట్ కట్ అవుతుంది. క్లియర్ అండి. సో ఈ కొలమానంలో 5,000 రూపాయల ఐడితో ఉన్న వాళ్ళకి సీలింగ్ అమౌంట్ వచ్చేసి 25 పాయింట్స్ వస్తాయి సార్. 25 పాయింట్లు సీలింగ్. లేదు 15,000 రూపాయల ఐడితో ఉన్న పర్సన్కి 40 పాయింట్లు సీలింగ్స్. సో 25 పాయింట్లు అంటే మనకి 25,000 రూపాయలు డైలీ సీలింగు, ఇది 35,000 రూపాయలు డైలీ సీలింగ్. ఈ సీలింగ్ కాక మనకి ఇంకా అడిషనల్గా వచ్చేది ఏంటిదంటే రెఫరల్ ఇన్కమ్. అది మీరు 5,000 టాప్అప్ చేసుకోవచ్చు. ఆ టాప్అప్ 15,000 రూపాయలతో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు అదే చెప్పింది మీకు, 5,000 రూపాయలతోనే మీరు రిఫరెన్స్ని లెఫ్ట్ ముగ్గురిని రైట్ ముగ్గురిని తెచ్చుకున్నారు. సేమ్ అదే విషయం వాళ్ళకి నేర్పారు, వాళ్ళు బైనరీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. బైనరీ అయిన తర్వాత మనకి ఇన్కమ్ వచ్చింది కాబట్టి వచ్చిన ఇన్కమ్ పెట్టే టాప్అప్ చేసుకున్నారు మీరు. అట్ ద సేమ్ టైం మీ రిఫరెన్స్ కూడా అంతే చేసుకున్నారు. ఇప్పుడు 5,000 కట్టేసాం కదా ఆల్రెడీ, నెక్స్ట్ 10,000 కట్టచ్చు. 15,000 కట్టాలి. 5,000 ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ ఇచ్చాం, బైనరీ వెళ్ళిపోయింది, అది కౌంటింగ్ రాదు. మీరు అప్డేట్ చేసుకునే దేనికి ఇప్పుడు 15,000 రూపాయలు రెడీ చేసుకుంటే మీ కింద టీం ఎక్కువ పాయింట్లు వస్తున్నాయి అనుకోండి, మీకు సీలింగ్ పెరుగుతుంది. సార్ ఈ ఈవీ బైక్ ఏదో అన్నారు కదా స్కూటీ, అది ఏంటి సార్? అది అర్థం కాలేదు. అంటే 15,000 రూపాయలు బుకింగ్ చేసుకోవచ్చు సార్. ఈవీ స్కూటీ తీసుకోవచ్చు మన దాంట్లో. మళ్ళీ దాంట్లో ఏమైనా కట్టాలా, ఇంకేమైనా అడిషనల్గా ఏమి ఉండదు సార్. ఇప్పుడు మీరు 15,000 రూపాయలు బుక్ చేసుకున్నారు, ఓన్లీ బుకింగ్ జరిగింది అక్కడ. మీకు బండి కావాలి, సో బండి వాల్యూ ఎగ్జాంపుల్ ఒక 70,000 రూపాయలు అనుకుందాం. 70,000 రూపాయలు మీరు 15,000 కట్టారు కదా, మిగతా రిమైనింగ్ అమౌంట్ కడితే మీరు వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు అలా కాదు నేను బిజినెస్ చేసి సంపాదించుకుంటే వెహికల్ అని మీరు అనుకున్నారనుకోండి, ఈ లెఫ్ట్ 3 రైట్ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ 5 రైట్ 5 రిఫరెన్స్ మీరు రిఫర్ చేస్తే మీకు అదే ఈవీ స్కూటీ దాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాం. ఇప్పుడు 15,000తో జాయిన్ అయిపోయి లెఫ్ట్ 8 రైట్ 8 డైరెక్ట్ రిఫరల్ కొట్టేశారు అనుకో, బైక్ ఇచ్చేస్తాం. అయిపోయింది. ఓకే అయిపోయిందా? రైట్ అండి. ఇది అది 2 అయిపోతాయి అప్పుడు. సో దీని తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు 3 చేయకపోయినా లేదు సార్, 3 అవ్వాలి. 3 అవుతుంది, గిఫ్ట్ వస్తుంది. తీసుకుంటారా లేదా అనేది యాజ్ యూ విష్, కంపెనీ అయితే ఇస్తుంది. మీకు అక్కడ క్లైమ్ అని వస్తుంది సార్. మీరు అచీవ్మెంట్ లెఫ్ట్ 3 రైట్ 3 కొట్టగానే క్లైమ్ అని వస్తుంది. మీరు క్లైమ్ చేసుకుంటే ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 కాకుండా డైరెక్ట్ 5 కొట్టేసి తీసుకోవచ్చు సార్. డైరెక్ట్ 5 అవ్వగా డైరెక్ట్ 8 అవుతుంది. అప్పుడు 8 అవ్వాలి. సో ఈ 5 ఈ 3 8 అవ్వాలి. ఓకే రైట్. అప్పుడు మీకు 5 అయినప్పుడు మీకు ఇది గిఫ్ట్గా పొందొచ్చు. ఇది కాదు మాకు ఇంకా మంచి క్వాలిటీ అంటే ఎక్కువ మైలేజ్, ఎక్కువ దూరం వెళ్ళడానికి మాకు ప్రీమియం క్వాలిటీ కావాలని అనుకోండి, ఈ 5 తర్వాత 6 రిఫరెన్స్తో వెళ్ళారనుకోండి, ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ఈవీ స్కూటీని మనం గిఫ్ట్గా ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అందరూ తెలుసు, ప్రీమియం క్వాలిటీ కావాలంటే మినిమం 1,40,000 రూపాయలు మనం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 8 9 కావాలి. అప్పుడు 9 ఈ 3 ఒకటి సార్, 3 అయిపోయింది, అది కౌంట్ లేదు. నెక్స్ట్ 5 అయింది, అది అయిపోయింది. ఈ 5 అయిపోయింది, మళ్ళీ తర్వాత 6. అలా కాకుండా డైరెక్ట్ చెప్పండి సార్. అలాగే 14 3 కౌంట్ చేసుకోవాలి. క్లియర్. ఎందుకంటే మేము ఇంకా 14 రిఫరెన్స్ 15,000 రూపాయలు బుకింగ్స్తో చేస్తే మీకు 3 గిఫ్ట్లు వస్తాయి. క్లియర్. ఇంకంతే, అంతమించి ఏం లేదు. అది మన డైరెక్ట్ రిఫరల్గా ఉంటే చాలు. పైగా రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. మన దానిలో మీరు 5,000 రూపాయలతో ఉండి చెప్పండి సార్. నేను రెఫరల్ ఈయన కొట్టాను, మళ్ళీ ఈయన రెఫరల్ కొట్టాను, ఈయన కనపడ్డాడు. ఈయన పవర్ మ్యాచింగ్ అవుతుంది, 100% అవుతుంది. 100% అవుతుంది. అది క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అనేది మన దానిలో ఎప్పుడు ఉంది సార్. మనం నెట్వర్క్ మరి ఇవాళ మన కంపెనీని నడపడానికి కారణం ఏంటంటే, కంపెనీలో గైడ్లైన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం మాత్రమే ప్లాన్ ఉంది. కండిషనబుల్ ప్లాన్, మనం ఎందుకు ఇంత హార్డ్గా ఉన్న ప్లాన్ని మనం ప్రమోట్ చేస్తున్నామంటే, కండిషనబుల్గా ఉంటేనే కంపెనీ నిలబెట్టగలుగుతాం. అన్కండిషనబుల్గా మనం అందరం పనిచేసాం. కంపెనీలు ఉన్నాయా? లేవు. అందరి యొక్క బాధ ఏంటి? మనం ఉన్నాం కంపెనీలు, అందరూ పెయిన్ కూడా అదే. కానీ కండిషన్ కాడికి వచ్చేసరికి మన పెయిన్ తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మనం ఆల్రెడీ లీగల్ అయి ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మనం ఖచ్చితంగా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కండిషనబుల్ ప్లాన్లోనే మనం పనిచేయాలి. ఇది సిస్టమ్. ఇప్పుడు మీ ఈ ప్లాన్లో ఇలా వెళ్ళటం వల్ల మన వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పటివరకు మనం రకరకాల ప్లాన్లు చేసి ఉంటాం, కంపెనీలు పోవడం వల్ల ఏం తగ్గిందని మన ఫేస్ వాల్యూ తగ్గింది. ఎస్ ఆర్ నో? సో అలా ఫేస్ వాల్యూ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లీగల్ అయి ఉన్నటువంటి సిస్టాన్ని లీగల్గా మనం ప్రమోట్ చేసి మన వాల్యూని పెంచుకోవచ్చు. ఇది విషయం సార్. సో దీనిలో చెప్పండి. ఇప్పుడు అలా కాకుండా మీరు చెప్పిన 15,000 కాకుండా
ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే మార్కెటింగ్ పర్సన్స్, వాళ్ళు ఏంటంటే ఈ 5,000 కాన్సెప్ట్ బాగా నచ్చి అదే అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం చెప్పండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా 15,000 కాన్సెప్ట్లోనే ఉన్నాయి మొత్తం. నాకు 5,000 కాన్సెప్ట్లు ఉన్నది కూడా అంటే ఇప్పుడు 15,000 రూపాయల్లో మీరు బోనస్ పెట్టారు, 5,000 రూపాయలకి 5,000 రూపాయలు ఆల్రెడీ మీ పాత ప్లాన్ విన్నారు కదా. 10 రిఫరల్స్ చేస్తే 5,000 రూపాయలది కార్ అచీవర్ అవుతాడు. కార్ తీసుకున్నారనుకోండి, మినిమం 20 పేర్స్ పర్ మంత్ మెయింటైన్ చేశారనుకోండి, 6,000 రూపాయలు కార్ ఈఎంఐ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది. అట్లా 36 నెలలు వస్తుంది. ఓన్లీ 5,000 రూపీస్తోనే అతను 5,000 రూపీస్ ప్లాన్ ఉంటుంది సార్. అది కూడా 5,000 ప్లాన్కి అది యాజిటీస్ ఉంది, ప్లాన్ ఏం మారలేదు కదా. ఇంకా మేము ఆ ప్లాన్ అలానే ఉంచి అడిషనల్గా మీకు 300 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ పెంచాం. పెంచాం మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ పెంచాం దాన్ని. సో మీకు దీనివల్ల ఏంటంటే ఇక్కడ దీనివల్ల మీకు బైనరీ పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే రమేష్ గారు, అంటే మనం అందరి పరిధిలో ఆలోచించాలి బట్టి 15,000 కంటే 5,000 తక్కువ. ఒకటి కస్టమర్ ఈజీగా పాకెట్లో ఈజీగా చేయగలడు. అంటే 30,000 శాలరీ ఒకటి కూడా సార్ శాలరీ పడుతుందండి, ఒకటో తరపు కూర్చొని ఎవరు ఎంత చేయగలరు అనేది వాళ్ళ చేసుకోండి, ఇబ్బంది లేదు. క్లియరా? సో దీనిలో మనం ఎందుకు నిలబడతాం ఇవాళ ఈ ప్లాన్లు అనే దాని గురించి, కండిషన్స్ గురించి మాట్లాడతాం. మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్సే. సో మన కంపెనీ స్టాండర్డ్గా మనం ఈ కంపెనీలో వర్క్ చేయొచ్చు అని మన నిర్ణయం తీసుకోవాలంటే ముందు ప్లాన్ మీద మనకు ఒక కమాండ్ ఉండాలి. కమాండ్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం, అంటే డెడికేషన్గా వర్క్ చేయగలుగుతాం. ఇప్పుడు మన ప్లాన్లో 3వ పేర్ పాయింట్, 7వ పేర్ పాయింట్, 9వ పేర్ పాయింట్ కట్ అయిపోతాయి. ఇది ఎందుకు కట్ అవుతాయి అంటే బైనరీలో మనకు వచ్చేసే మ్యాచింగ్ యొక్క స్పీడ్ ఫ్లోని మనం తట్టుకోవడం కోసం, కంపెనీని మనీని మేనేజ్మెంట్ చేయడం కోసం మాత్రమే ఈ లాక్. ఇక్కడ మనకి అందరికీ వచ్చిన అమౌంట్లు మొత్తం అందరికి తీసి ఇచ్చేసాం అనుకోండి, కంపెనీ ఉంటుందా? ఉండదు. ఇక్కడ మనం ఏం చేయాలి, అక్కడ మనకి కంపెనీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. సో ప్లాన్ అంటే ఏంటంటే మన అందరినీ అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా ఉండాలి తప్ప ఒకళ్ళని లాస్ చేసి ఒకళ్ళు లాభ పొంది ఉండేదాన్ని ప్లాన్ అంటారు. ఎస్ అన్నో సార్? ఎస్ ఎస్. సో ఇక్కడ ఈ లాక్ కటింగ్ ఎందుకు పెట్టామంటే కంపెనీ స్టేబుల్గా అక్కడే ఉండటం కోసం మాత్రమే. క్లియర్? దీని తర్వాత మనకి నిన్న మన ఆవేదన ఉన్న ఒక వ్యక్తిది విజయనగరంలో 4,000 టీం చేసాం, 7,000 టీం చేసాం, కంపెనీ స్లో సార్ అన్నారు. ఇది సీనియర్ లీడర్ మౌలి గారు. కంపెనీ వాస్తవం మరి ఆయన ఆవేదన, ఆయన యొక్క బాధ 100% రియల్. కంపెనీ ఉన్నట్టయితే ఆ పొజిషన్ ఆయన కాదుగా, కరెక్టే కదా సార్? సో ఇప్పుడు 4,000, 5,000, 10,000 టీమ్స్ పెరిగినప్పుడు 10,000 టీంలో మీకు ఎగ్జాంపుల్గా ఇటు సైడు ఒక 10,000 టీం ఉంది మీకు, ఇటు సైడు ఒక 8,000 టీం ఉంది మీకు. 8,000 వీక్ లెగ్ కదా మీకు. ఈ వీక్ లెగ్లో ఉన్నటువంటి అందరికీ వీక్ లెగ్లో ఒక ఐడి పడింది అనుకుందాం లాంగ్లో. అప్పుడు మినిమం లైన్ ఆఫ్ స్పాన్సర్స్ మ్యాచింగ్ వచ్చేసి 13 మ్యాచింగ్లు అవుతాయి. దాన్ని లైన్ ఆఫ్ మ్యాచింగ్స్ అంటాం. ఈ మ్యాచింగ్స్ 13 మ్యాచింగ్స్ అంటే కంపెనీలో వచ్చినటువంటి ఫండ్ 5,000 రూపాయలు. మ్యాచింగ్ అమౌంట్ తీయాలంటే ఇప్పుడున్నటువంటి రిఫరల్ ప్రకారంగా 23,000 రూపాయలు ఇవ్వాలి. మరి వచ్చిన 5,000 రూపాయలకి 23,000 రూపాయలు కంపెనీ ఎలా ఇవ్వగలుగుతుంది? అందుకే కంపెనీకి అక్కడ బర్డెన్ పడి కంపెనీస్ పోతున్నాయి. సో అందువల్ల ఈ టాప్ 10,000 రూపాయల టీము 10,000 టీం ఎవరికి ఉంది? ఇప్పుడు దుర్గేష్ గారికి ఉంది. రోజు సీలింగ్ ఎర్నర్ అతను. ఇప్పుడు కంపెనీకి వచ్చేసి ఏమైంది, ఒక ఐడి పడితే 23,000 వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అట్లా వీక్ లెగ్లో ఒక 10 ఐడీలు పడితే 2,30,000 వెళ్ళిపోతాయి. సో కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు కంపెనీ తీసేసిన పరిస్థితి వచ్చింది. మరి టాప్ సీలింగ్లో ఉన్నటువంటి దుర్గేష్ గారి టీం పరిస్థితి ఏంటి? కంపెనీయే లేదు, ఇంకా టీం ఏం చేస్తుంది? క్లియర్ జీరో అయిపోద్ది. అంటే ఎంత కష్టపడి క్రియేట్ చేసిన ఈ పెద్ద టీం మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇది ఇలా కాకూడదనంటే మన దగ్గర ప్లాన్ ఏంటంటే ఎవ్రీ 5th పెయిర్ లైఫ్ టైం కటింగ్. ఈ ఎవ్రీ 5th పెయిర్ అనే ఒక లాక్ వల్ల మనకి లైన్ ఆఫ్ స్పాన్సర్లో మ్యాచ్ అయ్యేటువంటి 13 మ్యాచింగ్లు కూడా 8 మ్యాచింగ్లు హోల్డ్ అయిపోతాయి ఆ 5th పెయిర్ లాక్ వల్ల. ఆ 8 హోల్డ్ అయిపోవడం వల్ల మనకి 5 పేర్స్కే మ్యాచింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ మనకి అక్కడ రిజర్వ్డ్ ఫండ్ ఉంటుంది కాబట్టి 5 పేర్స్ కంపెనీ మెయింటైన్ చేయగలదు. అక్కడ బడ్డెన్ 5 పేర్స్ యొక్క ఎంత వస్తుంది? 5-14 వేసుకోండి, అదే 5,000 అవుతుంది, 5-4 27,000 అవుతుంది. సో మనం అప్పుడు ఈజీగా ఆ యొక్క కమిషన్ మనం ఇచ్చేయచ్చు, కంపెనీ పోదు. అంటే ఎవ్రీ 5th పేర్ అనేది ఇది కూడా మనీని మనం మేనేజ్మెంట్ చేయడం కోసం మాత్రమే. అంటే సీలింగ్ అచీవర్ని స్టాండర్డ్గా కంపెనీ దగ్గర నిలబెట్టడం కోసం 5వ పేరు కట్ అయిపోతుంది. అంతే సార్, దాని యొక్క కమిషన్ కట్ అవుతుంది అంతే. ఎవ్రీ 5th పేర్ 50వ పేరు 5th 5 ఇప్పుడు నేను క్లారిఫై ఇస్తాను. 3, 7, 9 అయిపోయింది సార్. 9 నుంచి 5
14 మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ మ్యాచింగ్ కట్ అవుతుంది. 14 నుంచి 5 19 కట్ 19 నుంచి 5 అది కట్ అంటే 5తో ఏదైతే యాడ్ అయ్యే నెంబర్ ఉందో ఆ నెంబర్ యొక్క కమిషన్ మాత్రమే కట్ అవుతుంది. కంపెనీకి వెళ్ళిపోతుంది. క్లియర్. కంపెనీకి వెళ్ళదు సార్, కంపెనీకి దగ్గర ఏమీ ఉండదు. మీకు కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది పైన ఉన్న వాళ్ళకి పంచబడుతుంది అంతే. డబ్బులు అంటే అక్కడ ఏం చేసాం మనం, మొత్తానికి అన్ని డబ్బులు తీసి ఇచ్చేయకుండా మేనేజ్ చేసాం. అంటే 10 మందికి భోజనం పెట్టాం సార్, తలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మొత్తం తీసుకొని ఒక ఇస్తర్లో పెట్టాం, ఒకరికి భోజనం అయిపోయింది. ఇది సిస్టమ్ అంది. సో దీని ఈ 379 ఉంది కదా సార్, ఏంటి చెప్పండి. ఇది కూడా ఇప్పుడు 3వ జత సార్, 3వ పాయింట్, 7వ పాయింట్, 9వ పాయింట్, దీని తర్వాత మళ్ళీ ఎవ్రీ 5th పాయింట్. ఆ పాయింట్ దగ్గర కంపెనీ ఆ కమిషన్ మీకు రాదు, ఇంకా కట్ అయిపోతుంది. ఆ మ్యాచింగ్ మాత్రం కట్ అవుతుంది. క్లియర్. సో దీని తర్వాత కంపెనీ మరి మేనేజ్మెంట్ చేసింది, కంపెనీ స్టాండర్డ్గా నిలబెట్టింది. మరి డెవలప్మెంట్స్ ఎప్పుడు ఒకే ప్రోడక్ట్తో ఒకే సిస్టమ్తో మన డెవలప్మెంట్ని అత్యధికమైన డెవలప్మెంట్ ఆశించలేము కదా. పేరులోని లెఫ్ట్ 2 పాయింట్లు, రైట్ 2 పాయింట్లు ఉన్నాయి. రెండు ఎన్ని ఉంటే 2 పాయింట్లు కట్ అయ్యి. లేదు సార్, రెండు కదా, ఒక్కొక్క పాయింటే తీసుకుంటుంది. ఓకేనా. పాయింట్ అన్నారు 800 ఒక పాయింట్ ప్రతి 16 అంతే. క్లియరా సార్? రైట్. సో దీని తర్వాత ఒక 1,60,000 రూపీస్ ఎర్నింగ్ ఏ ఐడి మీద అయితే జరుగుతుందో కంపెనీ దగ్గర నుంచి 1,60,000 రూపాయలు ఎర్నింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఐడిని రెన్యువల్ చేసేయాలి. మళ్ళీ 5,000 కట్టాలి. క్లియర్. 15,000 రూపాయల లాగిన్లో ఉన్న, 5,000 రూపాయల లాగిన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఐడిని 5,000 రూపాయలతో రెన్యువల్ చేసుకోవాలి. 1,60,000కి 1,60,000 కంపెనీ దగ్గర నుంచి సంపాదించిన తర్వాత అంతే అక్కడ అమౌంట్ ఉంటుంది మేడం, అక్కడే చేసుకోవచ్చు. అంతే, అక్కడే ఉంటుంది. క్లియర్. సో ఈ ఒక్క కండిషన్ ఏదైతే మనకి ఇవాళ ఉందో, ఈ ఒక్క కండిషన్ మనందరి ఫేస్ వాల్యూస్ని నిలబెట్టగలుగుతుంది, మన టీంను నిలబెట్టగలుగుతుంది. కంపెనీ ఉంటుంది, మీరు ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఎందుకు ఉంటారు అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం. ఎందుకంటే లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం డెడికేటెడ్గా వర్క్ చేయడం వేరు, టెంపరీగా వర్క్ చేయడం వేరు. ఎస్ఆర్ఓ సార్. సో ఎవ్రీ 100 పేర్స్ అనుకుందాం, 100 పేర్ల మ్యాచ్ అయితే మన పేరు మ్యాచింగ్ 1,600 కాబట్టి 1,60,000 రూపాయలు అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు 100 పేర్లు మ్యాచ్ చేసిన లీడర్స్ దుర్గేష్ గారి లాగా ఒక 10 మంది తయారయ్యారు. 10 మంది రెన్యువల్ చేస్తే ఎంత అవుతుంది సార్? 5,000 రూపాయలతో 50,000 రూపాయలు ఫండ్ కంపెనీకి వచ్చింది. క్లియర్. దాని తర్వాత లీడర్లు 100 మంది అయ్యారు. ఎందుకంటే మన బైనరీ చిన్న బైనరీ కాబట్టి స్పీడ్కి వెళ్ళి గ్రో అవుతుంటుంది కాబట్టి 100 × 5,000 5 lakhs. 1000 మంది తయారయ్యారు 50 lakhs. 10,000 మంది లీడర్లు ఉన్నారు. మరి 10,000 మంది లీడర్లు అంటే అసలు ఆ కంపెనీలో ఆ బైనరీ ఇవ్వడం సాధ్యపడుద్దా? మన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే 100% ఆ కంపెనీ ఉండదు, పోతుంది. ఎస్ఆర్ఓ సార్. మరి సిస్టంలో మళ్ళీ సార్ ఇప్పుడు నా బైనరీ ఇప్పుడు పంపించాలి, 5వ పేరు కట్ చేసి పంపించేస్తారా, దాన్ని మొత్తం పంపించిందని మళ్ళీ అక్కడ కట్ అయిపోయా మీకు అమౌంట్ వస్తుంది. రెన్యువల్ మీరు డైరెక్ట్ మీకు అక్కడ రెన్యువల్ అనే ఆప్షన్ వస్తుంది సార్. మీరు రెన్యువల్ మీద నొక్కితే స్కానర్ వస్తుంది, స్కాన్ చేసేస్తే కంపెనీకి అమౌంట్ వస్తుంది, మీ ఐడి రెన్యువల్ అయిపోతుంది. అదే సార్, ఏది మారదు, సేమ్ యాజ్ టీజ్ ప్లేస్ ఉంటుంది. పేఅవుట్లో కట్ చేసుకోవడం అట్లా ఉండదు సార్. పేఅవుట్ మీ డైలీ పేఅవుట్ కదా, మీకు పేఅవుట్ స్టే హోల్డ్ ఎక్కడ ఉంది? మనకి దగ్గర పేఅవుట్ హోల్డింగే లేదు. డైరెక్ట్ మీరు ఇవాళ బిజినెస్ చేస్తే రేపు మార్నింగ్ అమౌంట్ క్లియర్, మీకు నాకు క్లియర్ అయిపోవాలి లెక్క. అంత క్లారిటీగా మనం వెళ్తున్నాం. సో 10,000 మంది లీడర్లు ఒక్కసారి 5,000 పెట్టి రెన్యువల్ చేస్తే ఎన్ని వస్తుందండి? 5 కోట్ల రూపాయల అమౌంట్ వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 5 కోట్ల రూపాయల అమౌంట్ కంపెనీకి మీరు ఇస్తుంటే కంపెనీ తీసేయాల్సిన అవసరం ఉందా? 10,000 మంది సీలింగ్ అచీవర్స్ అనుకుందాం సార్. సీలింగ్ కొడుతున్నారు, ప్రతిరోజు సీలింగ్ పడుతుంది వాళ్ళకి. సో మనం పేర్లలో కన్వర్ట్ చేసి చెబుతాం, మీకు ఈజీగా ఉంటుంది. 20 పేర్స్ మన సీలింగ్ అనుకుందాం. ఇవాళ సీలింగ్ పడింది, ఇట్లా ప్రతిరోజు సీలింగ్ అచీవరు ఎన్ని రోజుల్లో రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 5 రోజులకి 100 అయింది లెఫ్ట్, 5 రోజులకి 100 అయింది రైట్. అంటే 5 రోజుల్లో మీ ఇన్కమ్ 1,60,000 వచ్చింది. క్లియరా? 5 రోజులకి మీరేం చేయాలి ఇప్పుడు? బోనజాలు అక్కడ అయిపోయింది, బోనజాలు లేవు. ఉందే సార్, చెప్తాను మీకు, ఇంకోండి చాలా. సో 5 రోజులకి ఏమైంది? మళ్ళీ రెన్యువల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 10,000 మంది లీడర్లు రోజు సీలింగ్ తీసుకుంటుంటే మళ్ళీ 5 రోజులకి ఏం చేయాలి? రెన్యువల్ చేయాలి. మళ్ళీ 5 రోజులకి ఎంత వస్తాయి?
మరి ఇప్పుడు కంపెనీ దగ్గరే 5 డేస్కి ఒకసారి 5 CR అమౌంట్ కంపెనీ దగ్గరే మనమే లీడర్లే మనకి రిటర్న్ ఇస్తుంటే మనం కంపెనీ తీసేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? మన ప్లాన్ని మనం ఇంకా మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. సో ఈ ప్లాన్లో భాగంగా ఇంకా స్పీడ్గా మీకు 1,60,000 రూపాయలు అవుతాయి. ఎందుకనంటే ఇక్కడ మనం రెఫరల్ ఇన్కమ్ పెంచాం, ప్లస్ 15,000 రూపాయల ఐడికి రెఫరల్ ప్లస్ కమిషన్ యాడ్ అయింది కాబట్టి 1,60,000 రూపాయల ఇన్కమ్ అనేది స్పీడ్గా అవుతుంది. ఇంకా అన్నిటితో కలిపే సార్ 1,60,000 అంతే, అన్ని ఇన్కమ్స్తో కలిపే 1,60,000 కాబట్టి 1,60,000 ఇన్కమ్ అనేది మీకు తొందరగా అవుతుంది. 100 పేర్లు తక్కువ ఉండదు, మొత్తం అన్ని కలిపే అన్ని కలుస్తాయి కాబట్టి రైట్. సో ఇప్పుడు ఈ రెన్యువల్ అనేది వచ్చేసరికి స్పీడ్గా జరుగుతుంది. ఆ రెన్యువల్ స్పీడ్గా జరగడం వల్ల కంపెనీ దగ్గర ఎప్పుడు కూడా స్టేబుల్ ఫండ్ ఉంటుంది. కంపెనీ అప్డేటింగ్ ప్రోడక్ట్స్ మళ్ళీ తీసుకొస్తాం కాబట్టి మనం కంపెనీ డెవలప్మెంట్కి ఈ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇవాళ ప్లాన్లో ఈవీ స్కూటీ అనుకున్నాం ఎగ్జాంపుల్గా, ఇది మనం ఒకరితో కొలాబరేట్ అయ్యి ఇస్తున్నాం. నేనేమంటానంటే ఒక 6 నెలల్లో ఇదే ఈవీ స్కూటీ మ్యానుఫ్యాక్చరింగ్ మనం పెడదాం, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెడదాం మనమే. ఇప్పుడు ఏదైతే మనం RO+ ఆల్కలైన్ మిషన్ ఉందో అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డీలర్షిప్ ద్వారా డీలర్ ద్వారా మనం తీసుకుంటున్నాం. అసలు ఆ మ్యానుఫ్యాక్చరింగే పెడదాం, పెట్టకూడదా సార్? మనం సరిగ్గా అయిపోయింది. సో మనం ఏదైతే ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి తీసుకొద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, గైడ్లైన్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా మన ఈజ్ కంప్లీట్లీ లీగల్. సో అప్పుడందరూ మీరు ఉంటారు, మేము ఉంటాం, పర్ఫెక్ట్ సిస్టమ్ రన్ అవుతుంది. అంటే కండిషన్ లేకుండా మన ప్లాన్లో ఏ ప్లాన్లో కూడా మనం నిలబడలేము సార్, అది నిలబడదు కూడా, అది జరగని పని. సో అందువల్ల ఏంటంటే ఇది కండిషనబుల్ ప్లాన్, పర్ఫెక్ట్. మీకు పోనీ మీకు ఇక్కడ ఎక్కడైనా కమిషన్ తక్కువ ఉందా అంటే ఇప్పుడు మరి అది అంతా బాగుంది సార్, కానీ ఒక మనిషి ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. 15,000 రూపాయలతో మీరు ఉన్నారు, మీ లెఫ్ట్ ఒక 15,000 రూపాయలు ఐడి పడింది, రైట్ ఒక 15,000 రూపాయలు ఐడి పడింది, మ్యాచింగ్ వచ్చేసి 2,400, అంటే 3 పాయింట్లు కదా, 3 పాయింట్లు మ్యాచ్ అయితే 2,400, రిఫరల్ 3,000, మొత్తం 5,400 వచ్చినాయి. హ్యూజ్ బైనరీ తీస్తున్నాం. సో మనకి ఇంత ఐడి మన వల్ల కాలేదు, 5,000 రూపాయలతోనే అయింది. 5,000 రూపాయలతో మీరు లెఫ్ట్ రౌండ్ రైట్ రౌండ్ కొట్టారు, 4 పాయింట్లు వచ్చింది, 2,400 బైనరీ వచ్చింది కదా అక్కడ. అట్లా అంటే బైనరీ అనేది మనకి అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సరే ఇప్పుడు ఈ 5,000 వాళ్ళకి అంటే ఐ అండర్స్టాండ్ మీరు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మార్చింది అంటే ముందు